అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా బాక్సాఫీస్ ని బద్దలు కొట్టింది. డిసెంబర్ 4వ తేదీన ప్రీమియర్ షోతో ప్రారంభమైన ఈ సినిమా ఇక నాన్ స్టాప్ కలెక్షన్స్ తో నడుస్తోంది. అల్లు అర్జున్ పండించిన నటనకు మరోసారి ఆయన్ను జాతీయ అవార్డు వరించే అవకాశం ఉందని సినీ పండితులు విశ్లేషిస్తున్నారు. ఇక పుష్ప 2 సినిమాలో ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్నది గంగమ్మ జాతర గురించి. ఎందుకంటే అల్లు అర్జున్ ఈ జాతర సన్నివేశాల్లో నటించిన తీరు ప్రేక్షకుడికి గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. ఇంతకీ ఈ గంగమ్మ జాతర ఏంటి, నిజంగానే జరుగుతుందా? మరి ఈ జాతర కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం. పుష్ప 2 సినిమాలో గంగమ్మ జాతర సన్నివేశాలు మొత్తం చిత్రానికే హైలైట్ అని సినిమా చూసిన వారు చెప్తున్నారు. సినిమాలో చిత్రీకరించిన గంగమ్మ జాతర నిజంగానే తిరుపతిలో ప్రతి సంవత్సరం మే నెలలో జరుగుతుంది. ఈ జాతర రాయలసీమలోనే అతిపెద్ద జాతరగా గుర్తింపు పొందింది. ఈ జాతర జరగటం వెనుక పెద్ద కథే ఉంది. తాతయ్య గుంట గంగమ్మ తల్లి తిరుపతి గ్రామదేవత. తిరుపతిని ఒకప్పుడు పాలెగాడు పాలన చేస్తూ ఉండేవాడు. ఆ సమయంలో మహిళలపై వీరు చేయని అఘాయిత్యం అంటూ లేదు. అమ్మాయి నచ్చిందంటే చాలు అతని వశమైపోవలసిందే. వయసుతో సంబంధం లేకుండా, కన్ను మిన్ను కానరాకుండా ఈ పాలెగాడు మహిళలపై విరుచుకుపడేవాడు, అత్యాచారం చేసేవాడు. ఈ అరాచకాలు హద్దుమీరుతున్న వేళ అవిలాల గ్రామంలో గంగమ్మ తల్లి జన్మించారు. ఆమె యుక్త వయసులో చాలా అందంగా ఉండేవారట. గంగమ్మ తల్లిపై పాలెగాడి కన్ను పడింది. పాలెగాడు గంగమ్మకు హాని తలపెట్టాలని భావించిన వేళ ఆమెకున్న శక్తులతో అతడిని అంతమొందించేందుకు ప్రయత్నం చేసింది. గంగమ్మకు భయపడ్డ పాలెగాడు ఎవ్వరికీ కనిపించకుండా దాక్కున్నాడు. గంగమ్మ తల్లి ఎలాగైనా వాడిని పట్టుకొని సంహరించి మహిళలకు విముక్తి కల్పించాలని భావిస్తుంది. ఇలా అతన్ని బయటకు రప్పించేందుకు పలు వేషాలు ధరించింది. కానీ పాలెగాడు దాక్కున్న చోట నుంచి బయటకు రాలేదు. అయితే ఇలా 4 రోజుల పాటు 4 వేషాల్లో దర్శనమిచ్చింది గంగమ్మ. ఇందులో తొలి రోజు బైరాగి వేషం, 2వ రోజు బండ వేషం, 3వ రోజు తోటి వేషం వేసిందట. అయినప్పటికీ బయటకు రాకపోవడంతో ఇక 4వ రోజున దొరవేషం వేసిందని గ్రామస్తులు చెబుతున్నారు. ఇక దొరవేషం వేయగానే పాలెగాడు తన ప్రభువు వచ్చాడని తెలుసుకుని దాక్కున్న చోటు నుంచి బయటకు వచ్చాడు. ఆలస్యం చేయకుండా గంగమ్మ తల్లి పాలెగాడిని చంపి తిరుపతి మహిళలకు ఇతగాడి నుంచి విముక్తి కల్పించిందని చెబుతారు. దీన్ని గుర్తు చేసుకుంటూ ప్రతి ఏటా తిరుపతితో పాటు చుట్టుపక్కల గ్రామాల వారు కూడా ఈ గంగమ్మ జాతర నిర్వహిస్తారట. గంగమ్మ జాతర నిర్వహించాలని భావించినప్పుడు ముందుగా మంగళవారం అర్ధరాత్రి చాటింపు వేయిస్తారు. ఈ జాతరను నిర్వహించే బాధ్యత తీల్లయ్య మిరాసి ఆచారి కుటుంబానికి చెందిన ఈ ఊరు ఆచారి, కాశీ ఆచార్యులు తీసుకుంటారు. జాతరకు కావలసిన ఏర్పాట్లు చేస్తారు. తాతయ్య గుంట తీరంలో గంగమ్మ తల్లి ఆలయం ఉండటంతో దీన్ని తాతయ్య గుంట గంగమ్మ ఆలయంగా పిలుస్తారు. ఇక చాటింపుతో ప్రారంభమయ్యే గంగమ్మ తల్లి జాతరలో తొలి రోజున బైరాగి వేషం వేస్తారు. ఈ వేషం వేసేవారు తెల్ల రంగులతో శరీరాన్ని నింపేస్తారు. రేగి పండ్లతో తయారు చేసిన మాలను ధరిస్తారు. వేపాకులు చేత్తో పట్టుకొని నడుం చుట్టూ కట్టుకుంటారు. ఇలా వేషధారణలో తిరుపతిలో నడుచుకుంటూ తాతయ్య గుంట వద్ద ఉన్న గంగమ్మ తల్లిని దర్శించుకొని అక్కడే మాలను తీసి వేపాకులను వదులుతారు. ఇక 2వ రోజు బండ వేషం వేస్తారు. తలకు ఒక రిబ్బను కట్టి శరీరమంతా కుంకుమతో నింపేస్తారు. 3వ రోజున తోటి వేషం వేస్తారు. శరీరమంతా బొగ్గు పూసి వేపాకుమాల ధరిస్తారు. 4వ రోజు దొరవేషం వేస్తారు. చందనంతో తమ శరీరాన్ని నింపేస్తారు. వేపాకు, నిమ్మకాయలతో చేసిన మాలను ధరిస్తారు. 5వ రోజు మాతంగి వేషం వేస్తారు. పాలగాడిని దొరవేషంలో వధించిన గంగమ్మ అతని భార్యను ఓదార్చే సమయంలో మాతంగి వేషం ధరించిందని భక్తులు చెబుతున్నారు. 6వ రోజున ఒక తెల్లటి ముద్దతో అభిషేకించుకుని బొగ్గుతో శరీరంపై చుక్కలు వేసుకుంటారు. అనంతరం వారి తలపై ఒక కుండను మోసుకెళ్తారు. గంగమ్మ తల్లి ఆలయానికి చేరాక 3 సార్లు ప్రదక్షిణ చేసి కుండను అక్కడే వదిలేసి గంగమ్మను దర్శించుకుంటారు. 7వ రోజు అంటే జాతర చివరి రోజు గంగ జాతర పండుగలా నిర్వహిస్తారు. ఈ రోజున తిరుపతి నగరంలోని గంగమ్మ దేవాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతాయి. గంగమ్మకు పొంగలి నైవేద్యంగా పెడతారు. సారె ఇచ్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇక అర్ధరాత్రి దాటిన తర్వాత మట్టితో తయారు చేసిన గంగమ్మ బొమ్మను ఆలయం ముందుంచుతారు. పేరంటాళ్లు వేషం వేసిన ఓ వ్యక్తి గంగమ్మ విశ్వరూపంలో ఉన్నప్పుడు చెంపను తొలగిస్తాడు. దీన్నే చెంప తొలగింపు అని పిలుస్తారు. తర్వాత ఆ మట్టిని అక్కడికి చేరి వచ్చిన భక్తులకు పంచుతారు. ఈ మట్టి పలు జబ్బులను నయం చేసే శక్తి ఉంటుందని బలంగా విశ్వసిస్తారు. ఇక చెంప తొలగింపు కార్యక్రమంలో 7 రోజుల జాతర ముగుస్తుంది.